కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు జులిపించడం దారుణమన్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని చెప్పారు. 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా విత్తనాలు కొనేందుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాలకు సంబంధించిన షాపులలో కొరత ఏర్పడింది. ఈ కొరతకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఒక్కసారిగా షాపులపైన పడిన నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రైతులను చూడకుండా, కనీసం రైతులన్న మర్యాద లేకుండా కూడా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల యావత్ సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రైతాంగం పైన లాఠీ చార్జ్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచలేదు. ఇవాళ నాడు సంక్షేమంగా ఉన్న తెలంగాణ రైతాంగం ఇవాళ కాంగ్రెస్ పాలన 5 నెలల పాలనలో సంక్షోభంలోకి నెట్టబడిందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలకు చర్మగీతం పాడాలంటే ఉన్నత స్థాయి సమీక్ష చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో రైతన్నపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. 5 నెలల రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పేసి కూడా చెప్పారు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రి వెంటనే ఉన్నత సమీక్ష నిర్వహించి రైతాంగం ఉన్న సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరించారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు, ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ రైతాంగం పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు, ఎక్కడ చూసినా జీలుగు విత్తనాల కోసం సైతం ఇవాళ రైతన్న క్యూలో నిల్చునే పరిస్థితి ఏర్పడింది. క్యూలో నిల్చోలేక పాస్బుక్లు, చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి వల్ల తెలంగాణలో దాపురించిందని చెప్పేసి కూడా ఇవాళ మంత్రులంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ జీలుగు విత్తనాలే సరఫరా చేయలేని ప్రభుత్వం రేపు విత్తనాలు ఏ విధంగా సరఫరా చేస్తుందని చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విత్తనాల కొరత ఉన్నదానిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు సమీక్ష చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ విత్తనాలకు కావచ్చు, ఎరువులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటు ఏదైతే ఆదిలాబాద్లో జరిగిన దాడులు, లాఠీచార్జ్ ఏదైతే ఉందో ఆ అధికారులపైన, పోలీసులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకొని వారిపై కఠిన చర్యలు ఉండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో కనీసం విత్తనాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఇలా
కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటని చెప్పేసి కూడా హరీష్ రావు దుయ్యబట్టారు. ఇలా విత్తనాల కోసం ఎక్కడ చూసినా క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాడు కరెంటు మొన్న ఆ యాసంగి పంటకు కరెంట్ ఇవ్వలేక, సాగునీరు ఇవ్వలేక, పంటలు అగ్వ రేటుకి అమ్ముకొని రైతులు దీనాస్థితిలో ఉంటే మరోసారి కూడా విత్తనాల రూపంలో ఇవాళ ఎక్కువ రేటు కొనాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఖచ్చితంగా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఇలాంటి స్థితి రాలేదని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయం దండగా కాదు పండుగలా చేస్తే ఇవాళ దండగలా మారిందని చెప్పేసి కూడా రైతులంతా తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇటు ఒక పక్క రైతులు పోలీసు లాఠీ చార్జీలకు దెబ్బలు తింటుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి రైతులంతా మండిపడుతున్న తీరు కనిపిస్తుంది మనకు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ విత్తనాలు దొరకక అరిగోసపడుతున్నారు రైతులు. కనీసం వారికి రైతులకు ఏ విత్తనాలు అవసరం, ఏ జిల్లాలో ఎన్ని విత్తనాలు వేస్తారు, ఎంత పంట వస్తుంది, ఎంత పంట పెట్టుబడి, ఎంత పంటకు ఎరువులు కావాలి, ఏమి కూడా పట్టనట్టు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఈ ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఏం కావాలి, రైతాంగానికి ఎన్ని ఎరువులు కావాలో ఖచ్చితంగా ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉన్నత స్థాయి సమీక్ష చేసి రైతాంగానికి విత్తనాలు అందించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఏదైతే లాఠీ చార్జ్ ఉందో ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాకే పరిమిత కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అందరికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా యావత్ తెలంగాణ జాతి, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆగ్రోస్లో కావచ్చు, ఇతర ప్రైవేట్ షాపులలో కూడా విత్తనాలు సరిపడలేక వారు నకిలీ విత్తనాలు సైతం అమ్ముతున్నారు. నకిలీ విత్తనాల వల్ల ఇవాళ రైతాంగం అంతా కూడా మోసపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం, గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు విత్తనాలపైన సమీక్షలు చేసి రైతాంగానికి విత్తనాలు అందించారు. అలాంటి సమయంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మలే. ఒకవేళ నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిపైన పీడీ యాక్టులు కూడా పెట్టిన చరిత్ర నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. కానీ ఇవాళ విత్తనాలు దొరకకపోవడంతో ఏదైతే నకిలీ విత్తనాలు దళారులు కూడా పుట్టుకొస్తున్నారు, నకిలీ విత్తనాలు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం మరోసారి మోసపోతుంది. రైతాంగం మోసపోతే వారి అసలుకే ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి నకిలీ విత్తనాల రూపంలో మరోసారి కూడా అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ జిల్లాలో ఎన్ని విత్తనాలు అవసరం, ఏ జిల్లాలో ఎన్ని ఎరువులు అవసరం అనేది ఇప్పటి వరకు లెక్కలు తీయాలి. లెక్కలు తీసి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇవాళ ఆదిలాబాద్ రైతాంగం కూడా గత 15 రోజులు అవుతుంది మా జిల్లాలో మేము రైతుల అరిగోసపడుతున్నాం, షాపుల చుట్టూ తిరిగినా మాకు కనీసం ఒక ప్యాకెట్ కూడా పత్తి విత్తనాలు దొరకట్లేదు, కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాఠీ చార్జ్ ఏదైతే పోలీసులు లాఠీ చార్జ్ చేసిరో దాన్ని ఖచ్చితంగా వెంటనే పోలీసు శాఖపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులు లాఠీ చార్జ్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా ఆదిలాబాద్ రైతాంగం అంతా కూడా వాళ్ళ డిమాండ్ చేస్తుంది. ఒక ఆదిలాబాద్ జిల్లానే కాదు, ఇవాళ జీలుగు విత్తనాలు కావచ్చు, ఎరువుగా వాడే జీలుగు విత్తనాలు సైతం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా అందుబాటులో లేవు. ఇటు ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగానికి కావలసిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.